అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫిషీ టాక్స్. ఈరోజు వీడియోలో కిచెన్ క్లీనింగ్ టిప్స్, అంటే ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి క్లీన్ చేయొచ్చు, అంటే ఒక్కసారి మీరు కిచెన్ క్లీన్ చేస్తే ఇంకా ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మళ్ళీ మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అవ్వకుండా, అవి లాంగ్ లాస్టింగ్ మరకలు ఉండిపోకుండా కొన్ని టిప్స్ ఐడియాస్ ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్ని వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కిచెన్ క్లీనింగ్లో మనకి ఇబ్బంది పెట్టేవి ఏంటంటే ఎక్కువగా ఆయిల్ మరకల కోసము మనము డైరెక్ట్ క్లాత్ని యూస్ చేస్తే ఏమవుతుందంటే ఆ క్లాత్ అంతా జిడ్డుగా అయిపోయి దాన్ని వాష్ చేయడానికి కూడా మనకు చాలా కష్టం అవుతుంది, చాలా క్లాత్స్ పడతాయి. సో దానికోసం ఫస్ట్ వచ్చేసి కిచెన్ టిష్యూస్ కంపల్సరీ ఉండాలి. కిచెన్ టిష్యూస్ వల్ల ఏమవుతుందంటే ఆయిల్ మరకలు ఫస్ట్ మనం దీంతో క్లీన్ చేస్తే మనకు ఈజీ అయిపోతుంది అనమాట. దీన్ని ఒకసారి తుడిచేస్తే మొత్తం కిచెన్ అంతా ఆయిల్ లేకుండా క్లీన్ అయిపోతుంది. సో దాని తర్వాత వెట్ క్లాత్ వేసి మనము డిటర్జెంట్ వేసి క్లీన్ చేయొచ్చు. సో దానివల్ల మనకి కొంచెం కష్టం తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఆయిల్ మరకలు ఏంటంటే ఫస్ట్ మనము ఇలా వైప్తో క్లీన్ చేస్తే సో ఆ ఏరియా అంతా క్లీన్ అయిపోతుంది. సో దాని తర్వాత మనము క్లాత్ యూస్ చేసి డిటర్జెంట్ యూస్ చేస్తే ఈ ఆయిల్ మరకలు ఎప్పుడు వంట చేసినా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే సో అవి లాంగ్ లాస్టింగ్ ఉండిపోవు మనకు. సో అదనమాట. సో కిచెన్ టిష్యూస్ మెయిన్గా పెట్టుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంత పేపర్ చాలు ఒక టైం మొత్తం క్లీనింగ్ చేయడానికి. సో మనకు వేస్ట్ ఏం అనిపించదు. ఆయిల్ మరకల విషయంలో మనం ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత తర్వాత ఇబ్బంది పడతాం. అంటే దానికోసం ఒక డే స్పెండ్ చేయాల్సి వస్తుంది క్లీనింగ్కి. అదే మనం రెగ్యులర్గా దాన్ని ఎక్కడెక్కడ ఆయిల్ మరకలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, అది చిమ్నీ కానీ ఇంకా కిచెన్ కబోర్డ్స్ కానీ చుట్టుపక్కల ఎలాంటి ప్లేసెస్లో పడుతుందో గమనించి అక్కడ వెంటనే క్లీనింగ్ మనం చేసేస్తే కనుక మనకు ఎక్కువ స్ట్రెస్ పడదు తర్వాతకి. సో చూడడానికి కూడా అందంగా నీట్గా కనిపిస్తాయి. సో ఇలాంటి వాటిని రెగ్యులర్గా క్లీన్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు. ఫస్ట్ మనం టిష్యూతో రెగ్యులర్గా క్లీన్ చేసుకొని అప్పుడప్పుడు డిటర్జెంట్ యూస్ చేసి క్లీనింగ్ చేస్తే తల మెరిసిపోతుంటాయి అన్నమాట గ్లాసెస్ అయితే. ఎక్కువగా ఈ ఆయిల్ మరకలు ఎప్పుడు ఏదైనా వేయించినప్పుడు లేకపోతే ఆయిల్లో ఏదైనా వంటకం చేసినప్పుడు ఇమీడియట్గా వంట అయిపోయిన వెంటనే ఆ ఏరియాస్ అన్నిటిని ఫస్ట్ టిష్యూతో క్లీన్ చేసి ఎప్పుడైనా కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా ఆల్ ఓవర్ క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్గా లుక్ కూడా బాగుంటుంది. ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు క్లీనింగ్ కోసం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కిచెన్ చూడడానికి కూడా అందంగా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. కిచెన్ క్లీనింగ్లో పేపర్ టిష్యూసే కాకుండా క్లాతే కాకుండా మనం రీయూజబుల్ టిష్యూస్ కూడా యూస్ చేస్తే చాలా బెటరు, చాలా టైంలో హెల్ప్ అవుతుంది. ఏదైనా కొత్తగా క్లీనింగ్ చేయాలి, మనము క్లాత్ యూస్ చేయలేము అన్నప్పుడు ఇలాంటి రీయూజబుల్ టిష్యూస్ యూస్ అవుతాయి. దీన్ని మళ్ళీ వాష్ చేసి టిష్యూ అయితే ఒకసారి యూస్ చేసి పడేయాల్సి వస్తుంది, కానీ ఇవి మాత్రం ఒకసారి యూస్ చేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ రీయూస్ చేయొచ్చు. ఇది ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఆయిల్ మరకల్ క్లీనింగ్ కూడా యూజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఒక 4-5 టైమ్స్ వాడేసి యూస్ చేసి పడేయచ్చు. సో ఇలాంటివి కూడా కిచెన్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను కిచెన్ క్లీనింగ్లో యూస్ చేసే కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఇది కిచెన్ స్టవ్ క్లీనర్ అనమాట, రెగ్యులర్గా యూస్ చేసేది. ఇది నీమైల్ ఎప్పుడన్నా స్మెల్స్ ఏమైనా వస్తే పెట్టి క్లాత్ పెట్టి తుడుస్తాను. ఇంకా డెటాల్ ఎలాంటి పురుగులు అటు ఏమైనా వస్తే వాటికి వినిగర్ ఖచ్చితంగా వాడాలి. కిచెన్లో వారానికి ఒకసారి వినిగర్ వాటర్లో మిక్స్ చేసి కిచెన్ అంతా నైట్ పడుకునే ముందు ఒకసారి తుడిచేస్తామనుకో ఆ స్మెల్కి కాక్రోచెస్ కానీ రావు. కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. మనం కాక్రోచెస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత వెనిగర్ అయితే తీసుకుంటున్నామో అంతే వాటర్ ఇలా ఒక బాటిల్లో పెట్టుకొని స్ప్రే చేసి నైట్ పడుకునే ముందు మొత్తం కిచెన్ అంతా బట్ట వేసి క్లీన్ చేసి ఉంచితే నైట్ కాక్రోచ్ల గురించి భయపడే ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా కిచెన్ క్లీనింగ్లో మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా పెట్టుకుంటే కాక్రోచ్ల బాధ ఉండదు.
కిచెన్ కబోర్డ్ డోర్స్ కానీ డ్రావర్స్ కానీ చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. మన చేతి మరకలు, ఆయిల్ మరకలు ఇలాంటివి పడుతూ ఉంటాయి. సో దీన్ని కూడా ఫ్రీక్వెంట్గా 2-3 డేస్ ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటే చూడడానికి అందంగా నీట్గా ఉంటాయి అన్నమాట. అది కిచెన్ డ్రావర్స్లో కూడా అదే వస్తుంది. సో వీటిని ఇలా ఒక డిటర్జెంట్ కానీ లిక్విడ్ కనేసి తడిబెట్టి క్లీన్ చేయడమే. సో చాలా అందంగా కనిపిస్తుంది. కిచెన్ వాష్ చేసిన తర్వాత ఇది లిడ్ మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఎందుకంటే కాక్రోచెస్ని అవాయిడ్ చేయడానికి. కాక్రోచెస్ దీని నుంచి ఎక్కువగా వస్తాయి. ఇంకొక ఏరియా ఉంది, దాని దగ్గర కూడా చూపిస్తా. ఏంటంటే ఇక్కడ మొత్తం పెట్టేసా అనమాట. సో అక్కడ నుంచి కూడా కాక్రోచెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం క్లోజ్ చేసేసాయి ఇది ప్లాస్టర్తో. సో దానివల్ల కూడా ఏమైనా పురుగులు అవన్నీ రాకుండా కంప్లీట్గా ప్యాక్ చేస్తాను. నేను చెప్పిన ఈ చిట్కా కంప్లీట్గా అవాయిడ్ చేయకపోయినా కాక్రోచ్ల సంఖ్య మాత్రం తగ్గిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఆయిల్ మరకలు అన్నప్పుడు గుర్తొచ్చేది స్టవ్ ప్లేస్లో, స్టవ్ చుట్టుపక్కల ఇలాంటి కొన్ని ఏరియాస్లో ఆయిల్ మరకలు అలానే ఉండిపోయి ఫామ్ అయిపోతుంటాయి అన్నమాట ఒక లేయర్. తర్వాత అవి పెద్దగా పెరిగిపోయి జిడ్డులాగా తయారవుతుంది. సో రెగ్యులర్గా ఇలా మన దగ్గర టూత్ పిక్ ఉంటే రెగ్యులర్గా ఒకసారి 1 టైం రోజుకి ఒకసారి క్లీన్ చేసినా అవి ఎక్కువగా ఉండిపోవు. ఒక్కసారి ఇలా అన్ని స్టవ్స్కి టైం కుదిరినప్పుడల్లా, అది మార్నింగ్ క్లీనింగ్ అవసరం లేదు, నైట్ అవసరం లేదు. వంట చేసేటప్పుడు కూడా ఒక స్టవ్ మీద చేసి ఇంకో స్టవ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేయడం వల్ల పోతుందన్నమాట. మనం స్క్రబ్ యూస్ చేస్తే స్క్రాచెస్ పడతాయి. నాకు ఆల్రెడీ స్టవ్ మీద పడ్డాయి. ఇలా టూత్ పిక్ యూస్ చేయండి, అంత పెద్దగా స్క్రాచెస్ ఏం పడవు మంచిగా. ఎందుకంటే ఇది వుడ్ కాబట్టి మనకేం ప్రాబ్లమ్స్ లేకుండా మరకలన్నీ పోతాయి అన్నమాట. నేను ఒక స్టవ్ దగ్గర ఎక్కువగా ఆయిల్ యూస్ చేయడం వల్ల అలా ఫామ్ అయిపోయింది. సో అది రెగ్యులర్గా కొంచెం క్లీన్ చేస్తున్నాను. సో ఈ ప్లేట్స్ మాత్రం ఖచ్చితంగా స్క్రబ్ పెట్టి క్లీన్ చేయాలి. ఆ రాడ్స్, బ్లాక్ రాడ్స్ అవసరం లేదు. అంతేకాకుండా కిచెన్ ఏరియాలో మనం డ్రైనర్ వాడతాం కదా, అది కూడా అప్పుడప్పుడు మరకలు అవుతుంటుంది. సో ఫస్ట్ అన్ని సామాన్లన్నీ తీసిన తర్వాత ఫస్ట్ దాన్ని క్లీన్ చేయాలి. దాంతోపాటు స్పూన్ హోల్డర్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నుంచి కూడా, ఇది ఎండాకాలం కాబట్టి అంత పురుగులు రావు, కానీ చలికాలం, వర్షాకాలం ఏంటంటే కొద్దిగా వాటర్ అయినా కానీ అది ఏంటి స్టాగ్నేట్ అయిపోయి అది పురుగులు వచ్చేస్తుంటాయి అనమాట. సో ఇవి వారానికి ఒకసారి క్లీన్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే హోల్స్లోకి వాటర్ అయిపోయి బ్లాక్ అయిపోయి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో డ్రైనర్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. చాలామంది సామాన్లు క్లీన్ చేసిన తర్వాత ఎలా పడితే అలా డ్రైన్ చేస్తారు. అలా చేయకుండా ఒక పద్ధతిగా డ్రైన్ చేయాలి. ముందుగా అయితే మనం డిటర్జెంట్ సోప్ బదులు లిక్విడ్ వాడితే బెస్ట్. మరకలు తొందరగా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా లిక్విడ్ క్లీన్ చేసినప్పుడు మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలి. దాని మీద ఎలాంటి మరకలు రాకుండా. సో అలా క్లీన్ చేసిన తర్వాత ఇలా రివర్స్లో ప్లేట్ని లేకపోతే గిన్నెని అన్నిటినీ గ్లాసెస్తో కలిపి కూడా రివర్స్లో ఇలా బోర్లించాలన్నమాట. ఓపెన్ చేసి ఇలా పడితే అలా గిన్నెల్ని వేస్తే వాటర్ ఉండిపోయి స్టాగ్నేట్ అయిపోయి ఇలా వైట్ మరకలు వస్తాయి. ఇది చూడడానికి కూడా బాగుండదు, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది డబుల్ పని అవుతుంది. అందుకే ఇలా ఈ ట్రిక్ని వాడితే మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఇంకా మన వంట బండ మీద కూడా ఎక్కువగా ఆ మరకలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం తగ్గించవచ్చు ప్లేట్ని శుభ్రంగా సోప్ వదిలే వరకు కడిగితే. సో ఇది ఒక టిప్ అన్నమాట కిచెన్ క్లీనింగ్కి. ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు మొత్తం స్క్రబ్తో క్లీన్ చేసి వాల్స్ మీద అదంతా క్లీన్ చేసిన తర్వాత మనము 2 టైప్స్ ఆఫ్ బ్రష్ని కూడా యూస్ చేయాలి. ఎందుకంటే కార్నర్స్లో మురికి ఉంటుంది, అది మనకు తెలీదు, అదంతా అట్టల్లాగా కట్టుకుపోతుంది. సో బ్రషెస్ యూస్ చేస్తే కొంచెం మంచిగా క్లీన్ అవుతుంది. ఇవన్నీ సమస్యలు ఎక్కడ అవుతాయంటే ఈ పురుగులు అనేవి ఎక్కువ మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతాయి. ఎంత డ్రై ఉంటే అంత క్లీన్గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నేను లోపల టూత్ బ్రష్ని యూస్ చేస్తాం. మనం వాడి పడేసే టూత్ బ్రష్లు ఉంటాయి కదా, ఆ లోపల పైప్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం నీట్గా క్లీన్ చేస్తే అది కూడా క్లీన్గా ఉంటుంది. స్మెల్ రాదనమాట, నీట్గా ఉంటుంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ట్యాప్, సరౌండింగ్ ఏరియాస్ అంతా బట్ట పెట్టి క్లీన్ చేస్తే కొద్దిగా ఈజీగా డ్రై అయిపోయి అక్కడ కూడా నీట్గా ఉంటుంది, మొత్తం తడి ఉండకుండా. సో ఆ బట్టని తూచేసి
పిండేసి ఆరేసేయడం అనమాట. సో తర్వాత అంతా కిచెన్ క్లీన్గా ఉంటుంది. ఇలా రోజుకు ఒక్కసారైనా చేస్తే, నాకు తెలిసి మార్నింగ్ టైం చేస్తే చాలా బెటర్. సో బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉండిపోతుంది కిచెన్. మనము మళ్ళీ మళ్ళీ తోడాల్సి చేయాల్సిన అవసరం లేదు. సో ఈ చిన్న కిచెన్ టిప్స్ కూడా ఫాలో అయితే కిచెన్ చూడడానికి ఎప్పుడూ రిఫ్రెష్గా అందంగా ఉంటుంది. ఒకవేళ మీరు మొక్కల్ని పెంచితే ఇంట్లోకి, అందులోకి ఒక చిన్న టిప్, ఇలాంటివన్నీ పడేయకుండా ఎగ్షెల్స్ కానీ పీల్స్ కానీ ఇలాంటివి స్టోర్ చేసుకుంటే వాటికి కొంచెం మంచిగా కాంపోస్ట్ లాగా యూజ్ అవుతుంది, మొక్కలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా నేను ఏదైతే డస్ట్ ఉంటుందో అది ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ బాక్స్ కానీ వేఫర్స్ బాక్స్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా పడేయకుండా అవి కూడా వెట్టుకి క్లోజ్ చేసేటట్టు ఉంటే ఈగల దోమలు వాలవన్నమాట. సో అది కూడా పడేస్తాను. ఇది డ్రై కోసం అనమాట. డ్రై ఏదైనా డస్ట్ ఉంటే అది కింద కబోర్డ్లో పెట్టేస్తాను. దానికి అంత ఎఫెక్ట్ ఏముండదు కాబట్టి, పేపర్స్ కానీ ఇలాంటి కవర్స్ కానీ. సో ఇలా మొత్తం అంతా అందంగా కిచెన్ని క్లీన్ చేసుకుంటే మనకి చాలా హాయిగా ఉంటుంది. ఈరోజు ఇవే అండి కిచెన్ టిప్స్. కొంచెం మీకు యూస్ఫుల్ అనిపించినా కానీ లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.